యూనివర్సల్ సృష్టి ఫెసిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో సృష్టి అక్రమాలపై పోలీసులు దృష్టి పెట్టారు. డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని జయంత్ కృష్ణ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2021లోనే ఆసుపత్రిని మూసివేశామంటూ అధికారులు లేఖ ఇచ్చిన ఆమె ఆ తర్వాత శిశు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కోల్కతా, ఒడిశాలోనూ బ్రాంచ్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. సంతానం లేని వారికి సరోగసి, ఐవీఎఫ్ ద్వారా పిల్లలు లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్నట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో నిందితురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దంపతులు పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో వెతికారు. గతేడాది ఆగస్టు నగరానికి వచ్చి సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ వీలు పడదని, సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం ఉందని చెప్పారు. 30 లక్షలు ఖర్చవుతుందని ఆమె చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత DNA పరీక్ష చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆ దంపతులను విశాఖపట్నానికి పంపి అండార వీర్య కణాలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్లో సరోగసి ద్వారా మగబిడ్డ పుట్టాడంటూ ఆ దంపతులను వైజాగ్ తీసుకెళ్లి శిశువును అప్పగించారు. పిల్లాడి రూపురేఖలు భిన్నంగా ఉండడంతో తల్లి అనుమానించి DNA పరీక్ష చేయాలని డిమాండ్ చేసింది. బిడ్డను కన్న తల్లి ద్వారానే మీపై కేసు పెడతామంటూ డాక్టర్ నమ్రత వారిని బెదిరించింది. వారు ఢిల్లీలోని ప్రైవేటు ల్యాబ్లో పరీక్ష చేయించగా పిల్లాడి DNA దంపతులతో సరిపోకపోవడంతో నమ్రతను సంప్రదించారు. ప్రతికూల స్పందన రావడంతో బాధితురాలు గోపాలపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య శాఖలో కలిసి దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు గుర్తించారు. అస్సాంలోని మహమ్మద్ అలీ ఆదిక్, నజ్రీన్ బేగం దంపతులకు పుట్టబోయే బిడ్డను తమకు విక్రయించాలని డాక్టర్ నమ్రత ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి పుట్టిన మగబిడ్డను 90,000కు కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. ఇందుకోసం దంపతుల నుంచి 35 లక్షలు వసూలు చేశారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్లోని ఫర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, వైద్య అధికారులు అనుమతి లేకుండా సేకరించిన వీర్య కణాలు, అండాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ, విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి, అచ్చాయమ్మ సహా 8 మందిని అరెస్టు చేశారు.
విజయవాడకు చెందిన నమ్రత 1998లో సంతాన సాఫల్య కేంద్రాలను ప్రారంభించారు. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖ, కొండాపూర్, కోల్కతా, ఒడిశాలో బ్రాంచీలు ఏర్పాటు చేశారు. తమను సంప్రదించిన ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసేవారు. దళారుల నుంచి శిశువులను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్టు దంపతులకు అప్పగించేవారు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫర్టిలిటీ అక్రమాలపై 10 కేసులు నమోదయ్యాయి. రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా సరోగసి చేపడుతున్న ఆధారాలు లభించాయని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. ఆసుపత్రిపై పలు కేసులు నమోదవడంతో 2021లోనే రిజిస్ట్రేషన్ రద్దయిందన్నారు. 4 అంతస్తు అపార్ట్మెంటుల్లోనూ నివాసంగా చెబుతూ ఫర్టిలిటీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో తనిఖీలను వెళ్లినప్పుడు మూసేశామన్నారు. ఇక్కడ ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా ఇచ్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. నష్టపోయిన బాధితులు ప్రశ్నించేందుకు వెళ్తే న్యాయవాదిగా పనిచేస్తున్న ఆమె కుమారుడు జయంత్ కృష్ణ వారిని బెదిరిస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడలోకి అదుపు తీసుకొని సమయం పక్కనే ఉన్న తన బిడ్డను ఉద్దేశించి డబ్బు అంటూ వెంటనే ఫలితం ఇలానే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. సృష్టి ఫర్టిలిటీ సెంటర్పై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన ఇలాంటి కేంద్రాలపై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ స్పందిస్తూ హైదరాబాద్లోని 2 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతానోత్పత్తి కేంద్రాలున్నాయని, సంతాన సాఫల్యాలకు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.